హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా అప్పటికప్పుడు నూరుకున్న మసాలా వేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది రెసిపీ. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. మీ దగ్గర టైం ఉంది అంటే 1 గంట పాటు ఫ్రీజర్లో పెట్టేసుకొని నానబెట్టుకోండి. అలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముక్క. చికెన్ ఫ్రైలోకి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ దంచుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకొని, ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీకి. ఇలా బరకగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలాకు వచ్చేసి నేను ఇక్కడ 3 దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచీ, 1 జావిత్రి, 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చిని రోస్ట్ చేసుకోవాలి. అంటే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక ఇలా వీడియోలో చూపించిన విధంగా బరకగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అలాగే కొంచెం పుదీనా వేసుకోండి. మీకు పుదీనా ఇష్టం లేదు అంటే పుదీనా ప్లేస్లో కరివేపాకు వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయాక ఫ్రై చేసుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చికెన్ని మొత్తంగా కుక్ చేయకూడదండి. ఒక 50% దాకా కుక్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఫ్రై అయిపోయి కొద్దిగా కలర్ మారిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తంగా ముక్కలన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె తక్కువైంది అంటే 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి. వేసేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకొక 2 ఉల్లిపాయలు వేసుకోండి మీడియం సైజ్వి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు రంగు మారాక ఇందులో 2 ఫుల్ టేబుల్ స్పూన్ దాకా ముందుగా చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. మసాలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. అడుగు అంటుకుపోతూ ఉంటుంది ఫ్రైకి. కలుపుకుంటూ గీసుకుంటూ ఉన్నారంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు, అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. మీరు ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకున్నారంటే తక్కువ టైం పడుతుందండి కుక్ అవ్వడానికి. మీరు ఎక్కువ శాతం కుక్ చేసేసారంటే కలిపేటప్పుడు మెత్తగా అయిపోతుంది పీసు. అందుకని చూసుకొని కలుపుకుంటూ ఉండండి. మీరు ఇంకా కారం ఎక్కువగా ఇష్టపడితే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా మసాలా పౌడర్ వేసుకోండి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా చూడండి కలర్ చేంజ్ అవుతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకున్నారంటే మంచి టేస్ట్, మంచి రంగు వస్తుంది. అలాగే ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. మర్చిపోకండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు మాడిపోదు కింద, లేకపోతే మొత్తంగా అడుగు పట్టేస్తుంది. మంచిగా మసాలా గ్రేవీ వేసుకొని అన్నంలో తిన్నారంటే మొత్తం అన్నం తినేయచ్చండి. కొంచెం గ్రేవీతో అయినా సరే అంత బాగుంటుంది. మరి మీకు చికెన్ ఫ్రై రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.